ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అలాగే కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా మిథున్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్తారు. సిట్ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఇప్పటికే మిథున్ రెడ్డి విచారణకు వస్తున్నట్లుగా కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ రోజు విచారించిన తర్వాత అధికారులు ఏమైనా అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి చూపించే అవకాశం ఉందా అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిట్ కార్యాలయం దగ్గర వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామారావు, అప్డేట్స్ ప్లీజ్. విజయ చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన మద్యం కుంభకోణంలో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు కూడా కీలక దశకు చేరుకుంది. ఈరోజు సిట్ అధికారులంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా సిట్ కార్యాలయం హడావుడిగా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఉన్నాం. సిపి కార్యాలయం వద్ద సిట్ అధికారులంతా కూడా గత తెల్లవారుజాము నుంచి కూడా వీళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5 గంటల వరకు నిన్న రాత్రి నుంచి కూడా ఛార్జ్షీట్ని రూపొందించే పనిలో పడ్డారు. ఆ ఛార్జ్షీట్ని ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది. దాదాపుగా 330 పేజీల ఛార్జ్షీటు. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసిన ఎవరైతే 11 మంది ఉన్నారో ఈ 11 మందితో ఈ ఛార్జ్షీట్ని రూపొందిస్తున్నారు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు, వాళ్ళు ఇచ్చిన సమాచారం, వాళ్ళని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించిన వైనం, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు సీజ్ చేసిన మెటీరియల్తో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్లో ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ కార్యాలయాల నుంచి రిట్రీవ్ చేసిన డేటా, అదేవిధంగా విజువల్స్, ఇతర మెటీరియల్ మొత్తాన్ని కూడా ఈరోజు ఛార్జ్షీట్తో, ప్రిలిమినరీ ఛార్జ్షీట్తో కోర్టులో సాయంత్రం 5 గంటల లోపు కూడా వీళ్ళు దాఖలు చేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే 21వ తేదీ నాటికి 90 రోజులు పూర్తవుతుండటంతో ఈ లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే వాళ్ళకి లోపల ఉన్న 11 మందికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించారు.